గైస్ వాట్సాప్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈరోజు నేను మార్నింగ్ లేచాను అనుకున్న టైంకి బికాజ్ ఈరోజు ఎక్కువ పనులు ఉన్నాయి మనకు. ఫస్ట్ లేవంగానే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అట్లా దండం పెట్టేసుకున్నాను. ఇంకా పూజ చేయలేదు, పూజ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా నైటే కొంచెం కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు ఫస్ట్ ఐరన్ బట్టలు ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఐరన్ బట్టలు ఇచ్చేసాను. ఇంకా ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా వాష్ చేసినవి, సో అవి కూడా ఫోల్డ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. 2 days నుండి ఎంత ట్రై చేస్తా ఉన్నా కూడా అసలు టైమే దొరకట్లేదు. అండ్ కుకింగ్ కూడా ఇప్పుడు 3 times నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం టైమింగ్ అట్లా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదంతా మెయిన్ థింగ్ ఏంటంటే మార్నింగ్ లేస్తే పనులు కొంచెం త్వరగా అవుతాయి, నైట్ త్వరగా పడుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ రెడీ అయిపోయి పూజ చేసిన తర్వాత కొంచెం కిచెన్లోకి వెళ్ళి పనులు ఉన్నాయి చేసుకోవాలి. నేను మీరు వ్లాగ్ చూసుంటే తెలిసింటుంది, నేను దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ స్కిన్ ప్రెప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫౌండేషన్ మామాఅర్త్ గ్లో సీరం ఫౌండేషన్ అనమాట. విటమిన్ సి కూడా ఉంటుంది ఇందులో, మనకు చాలా బాగుంటుంది, వెరీ న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. ఇందులో ఇప్పుడు కొత్తగా షేడ్ రేంజ్ కూడా మంచిగా ఎక్స్టెండ్ చేయడంతో ఇంకా చాలా బాగుంది. ఓకే గైస్, దిస్ ఇస్ ద ఫౌండేషన్. నేనున్న షేడ్ అయితే 06 అనమాట, ఆల్మండ్ గ్లో అని చెప్పేసి. అండ్ ఇంకా 9 different షేడ్స్ ఉన్నాయి. నేను మొత్తం అన్ని స్వాచ్ చేసి చూపిస్తాను. నాకు బేసిక్గా ఏది బాగా నచ్చిందంటే ఇందులో మనకు విటమిన్ సి ఉంది అండ్ అలాగే టర్మరిక్ కూడా ఉందన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట మనకు. అలాగే స్కిన్ కూడా మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది. మెయిన్గా ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నా ఎప్పుడు వేసుకున్నా కూడా 2x గ్లో అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా షూట్స్లో లాంగ్ అవర్స్ ఉన్నా కూడా, ఇప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏవో ఒకటి చేస్తూ ఉంటాను కదా, షార్ట్ వీడియోస్ అవి ఇవి. సో 12 hours పాటు లాంగ్ స్టే ఇస్తుంది అనమాట. స్కిన్లో కూడా చాలా ఈజీగా మర్జ్ అయిపోతుంది. మన స్కిన్ కలర్ షేడ్ సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది అనమాట. అండ్ ఫౌండేషన్ కూడా ఇది చాలా లైట్ వెయిట్ సీరం ఫార్ములా ఉంటుంది కాబట్టి మరీ హెవీగా అనిపించదు స్కిన్ మీద. సో మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి. ఎవరైనా ఈ డైలీ బేసిస్ మీద యూస్ చేసే వాళ్ళకైనా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఎవరైనా డైలీ బేసిస్ మీద సేఫ్గా యూస్ చేసుకోవచ్చు. బికాస్ దిస్ ఇస్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి ఇట్స్ వెరీ నైస్. అండ్ మీకు లాంగ్ లాస్టింగ్గా, దట్టు క్లినికలీ టెస్టెడ్ అనమాట. ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా మంచిగా సెట్ అవుతుంది. పర్ఫెక్ట్ ఈవెన్ కవరేజ్ అనేది ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో డర్మటాలజికలీ టెస్టెడ్ అండి. సో డెఫినెట్లీ ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ లింక్స్ అన్ని కింద ప్రొవైడ్ చేసి ఉంటాను అనమాట, ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. నా కూపన్ కోడ్ కూడా ఇచ్చుంటాను, అది యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. వెబ్సైట్లో ప్రోడక్ట్స్ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆఫ్లైన్ ప్రెజెన్స్ ఉందన్నమాట. సో ఎక్కడైనా స్టోర్స్లో, దగ్గరలో ఉన్న నియర్ బై జనరల్ స్టోర్స్లో ఎక్కడైనా ఇప్పుడు మామాఅర్త్ కనిపిస్తే డెఫినెట్లీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా చాలాసార్లు చూసాను. అండ్ వాళ్ళది ఇంకొక గ్రేట్ ఇనిషియేటివ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆర్డర్స్ అనేది వాళ్ళ దాంట్లోంచి పెడతామో, మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు వాళ్ళు మన ద్వారా ఒక చెట్టును పెంచడానికి హెల్ప్ చేస్తారనమాట. సో 2025 లోపు వాళ్ళు 1 million ప్లాంట్స్ని పెంచాలని ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దట్స్ ఎ గ్రేట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో యూ కెన్ యూజ్ మై కోడ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ ద లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. హలో అందరికీ నమస్కారం. నమస్కారం దర్శన్ గారు, ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఇటు చూడండి, నిన్న వ్లాగ్లో చూపించినానో లేదో, ఇట్లుందనమాట ప్రస్తుతానికి మన కిచెన్ నుండి డైనింగ్ టేబుల్కి వచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు సర్ది పెట్టాలా, ఇంకా ఉన్నాయి. కమాన్ గైస్ చూపిస్తాను. బై ద వే పక్కన మాకు అటు సైడ్ హౌస్లో కన్స్ట్రక్షన్ కాదు, ఇంటీరియర్ చేపిస్తానంటున్నారు. సో అందుకే సౌండ్లు ఎక్కువ ఉన్నాయి. లుక్ ఎట్ దిస్, ఈ రూమ్ పరిస్థితి చూడండి. ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలండి మనము. ఇవన్నీ ఇట్లా ఎందుకు ఉన్నాయో మీకు నిన్న వ్లాగ్లో చెప్పినట్టున్నాను. సో ఇప్పుడు సర్దడమే పెద్ద డ్యూటీ కాబట్టి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాము. అండ్ దర్శన్ చాలా కష్టపడి అట్లే వెనక్కి వెళ్తున్నాడు. సో ఇప్పుడు మార్నింగ్ మాకు హౌస్ హెల్ప్ వస్తారు కదా, సో అబ్బాయి ఆల్రెడీ క్లీన్ చేసేసినాడు అనమాట. డాలీ అది అట్లా డోర్ వేసినా కూడా ఇంత సౌండ్ వస్తుందా? వెట్ డ్రై క్లాత్ తీసుకుంటే బెటర్. మనము ఆల్మోస్ట్ అన్ని క్లీన్ చేసినట్టే ఉన్నాడు. మాకు ఎక్కడైనా కనిపిస్తే మేము ఇంకోసారి మొత్తం క్లీన్ చేయాలి. స్ప్రే అంతా మార్క్స్ అట్లనే ఉన్నింది. అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ గొడవ పడుతున్నారండి అప్పుడు దేనికో. ఓకే గైస్, ప్లీజ్ స్టాప్, లెట్ మీ వ్లాగ్, ఓకేనా? సో ఇప్పుడు వెట్ క్లాత్, డ్రై క్లాత్ ఉంటుంది. మైక్రో ఫైబర్ది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. చేసినాడు ఆల్రెడీ, బట్ మనం కూడా పెట్టుకుంటే బెటర్ కదా. ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా కనిపించినా. ఎక్స్క్యూజ్, ఎప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసినా ఇట్లా బర్పింగ్ అనేది. ఇది ఒకటి వెట్, ఒకటి డ్రై. ఇది మైక్రో ఫైబర్ది క్లాత్, చాలా బాగుంటుంది. సో అమెజాన్లో ఉంటే లింక్స్ ఇచ్చి ఉంటానండి, చాలా మంచి వర్క్ అవుతుంది. సో లెట్ స్టార్ట్ కిచెన్ డీప్ క్లీనింగ్ గైస్.
ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసినాడు, కాకపోతే చిన్న చిన్నవి ఎడ్జస్ట్లో డాట్స్ మార్నింగ్ నేను ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందా, బట్ అది ఒక 5 minutes చాలా హడావిడిగా ఉండిందనమాట. 5 minutesలో క్లీనింగ్ అంతా అయిపోతుంది. దర్శన్ హెల్ప్ చేస్తున్నాడండి, ఇదే చాలా ఆశ్చర్యం. అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు హెల్ప్ చేస్తా అంటే. ఉండేదే నువ్వు ఒక నెల అంతే, ఓన్లీ అ మంత్. ఇది లేబుల్ మేకర్, ఒకసారి చూపి దర్శన్. సౌండ్. సో మనకు జనరల్గా ఇట్లా ఏమన్నా లేబుల్స్ అతికించాలా అనుకుంటే ఈజీ అవుతుంది. ఒకదానికి ఇప్పుడు లేబుల్ పోయింది పెప్పర్కి, సో పెప్పర్ది ఇట్లా ఇక్కడ డిఫరెంట్ ఇవేముంటాయి, లెటర్స్ ఉంటాయి. మనం ఇది ఏది కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. వీలైతే నేను లింక్ ఇస్తా చూడండి, అమెజాన్లో తీసుకున్నాను. ఇది ఆల్రెడీ వాష్ చేసిండేదే, జస్ట్ ఇంకొకసారి డీప్ క్లీన్ చేయాలనుకుంటే స్ప్రే కొట్టేసి తుడిచేసి మళ్ళీ డ్రై చేసేస్తే సరిపోతుంది. ఇట్స్ వెరీ నీట్. టిష్యూస్ కొనుక్కుండే కంటే క్లాత్స్ కొనుక్కొని ఒక 4-5 years వాడతా నేనైతే. ఎందుకంటే లేదంటే దర్శన్ లాగా పాత బనీళ్ళు ఉంటాయి, నేను ఒక్కొక్కసారి అవి చాలా సాఫ్ట్గా ఉంటే కొత్తగా ఉన్నా కూడా తీసేసుకుంటాను అనమాట, ఎక్కువ వాడడం లేదు అనుకుంటే. వాషింగ్ ఎట్లా నేనే కదా చేసేది, నాకు నచ్చినవి వైట్ లేపేస్తా ఉంటాను. అందుకే నా దాంట్లో అన్ని సగం ఖాళీ అయిండేది నీ వల్లే. నీ వల్ల డొక్కు వల్ల. డొక్కు ఏం చేస్తుంది, డొక్కు తీసుకొని వేసుకుంటుందా? డార్లింగ్ మేము నిక్ నేమ్ డొక్కు అని పిలుస్తాం అండి. అయ్యో, హే డొక్స్, అది ప్రేమగా మేము పిలిచేది. ఎవరో పిలవద్దండి. వావ్ మామా, ఐ మేడ్ ఎ డిజాస్టర్. యాక్చువల్లీ ఇది మొన్ననే క్రాక్ వచ్చింది. దర్శన్ అన్నాడు పడేసేయి అంటే నేనే ఊరికే ఎందుకు, క్రాకే కదా వచ్చిండేది, ఏం కాదు అన్నాను. ఇప్పుడు దీంట్లో డస్ట్ ఉంది, దాన్ని క్లీన్ చేద్దామని ఇట్లా తిప్పినాను. తిప్పేసరికి మొత్తం గ్లాస్ అంతా పగిలిపోయింది. వర్క్ మంచిగా ఫాస్ట్గా జరుగుతోంది అనుకున్నప్పుడే ఇలా అయింది. ఆ గ్లాస్ పగిలిపోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిదానంగా తీయాలి కదా, మళ్ళీ గుచ్చుకుంటే చాలా ఇబ్బంది పడతాము. సో అందుకే ఇద్దరం కలిసి ఇంకా నిదానంగా తీసేస్తున్నాం. దానికి ఒక 10-15 minutes టైం వేస్ట్. నీట్గా పేపర్లో పెట్టి ర్యాప్ చేసి పడేసాము. అలాగే పెట్టేస్తే అది చాలా హామ్ అవుతుంది. ఇఫ్ ఇన్కేస్ ఇట్లా గ్లాస్ ఏమైనా పగిలిపోతే పేపర్లో చుట్టి వేస్తే బెటర్ అనమాట. పెద్దది ఉండాలా, చాలా బాగుంది. పెట్టాలా ఇట్లా? పెడతాలే. షూరా? చాలా బాగుంది. అమ్మవారి విగ్రహం చాలా బరువు ఎక్కువ ఉంది, మళ్ళీ నేను కింద పడేస్తే ఇబ్బంది అవుతుంది. దర్శనం పెట్టేది పెద్దది ఉండాలి కదా. ఇంకా అమ్మవారు అన్ని వరలక్ష్మి వ్రతానికి అవన్నీ అన్నారు. తీసుకొద్దినా లేదంటే నువ్వు పెడతా అంటావా? పెట్టేసేయి. నేను ఇచ్చేది మేలు కదా, ఎక్కడ పెట్టమని. నీ బావ అయితే కన్ఫ్యూజ్ అవుతాడు. నేను తీసుకొద్దునా, నువ్వు పెడతావా? డైనింగ్ టేబుల్ దగ్గర అంతా మొత్తం క్లియర్ అయిపోయింది. ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఒక 1/2 hour పట్టింది.
తుడిచేది ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ పట్టింది, లేదంటే ఇంకా కొంచెం త్వరగానే అయిపోయేది. ఇప్పుడు ఇది కొంచెం టాస్క్. బేసిక్గా ఆల్మోస్ట్ అన్నీ యూజ్ అయ్యేటివే ఉన్నాయి. ఏమన్నా యూజ్ అయ్యేటివి నాకు అవసరం లేదు అనుకుంటే దాన్ని సపరేట్గా పెడదాం అనుకుంటున్నాము. దేవుడికి సంబంధించినవి ఉన్నాయి. సో అన్నీ నేను ఆ పైన ఉన్నాయి చూడండి కబోర్డ్స్, ఎక్కువ యూజ్ చేయనివి అక్కడ పెట్టేశాను. సో లెట్స్ సీ గైస్, ఫైనలీ అయిపోయింది. ఎంతసేపు పట్టింది దర్శన్? ఆల్మోస్ట్ 40 to 45 minutes పట్టింది. 45 minutes, కానీ అన్నీ క్లీన్ చేసి సర్దేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్. కొద్దిసేపు వదిలేసి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం కదా. వెళ్తున్నాం గైజ్. ఓకే, సీ యూ దేర్. స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆటోలో వెళ్తే బెస్ట్ తెలుసా అండి, బికాస్ కార్లో వెళ్ళినా క్యాబ్లో వెళ్ళినా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అండ్ అక్కడ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి మేము నైట్ అక్కడే ఉంటున్నాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ వ్లాగ్ తీయలేదనమాట. మేము మాట్లాడుతూ ఉంటాము అండ్ నెక్స్ట్ ఏంటి ప్లాన్స్, ఎక్కడికైనా వెళ్దామా ఏమి అనుకున్నాము. కానీ ఆ రోజు ఇంట్లోనే ఉంటే బెటర్ అనిపించింది. సో వీ ఆల్ స్పెండ్ గుడ్ టైం. హలో, ఇది ఏ వ్లాగో నాకు కూడా అర్థం కావడం లేదండి. ఫస్ట్ వీళ్ళు ఏదో ప్లాన్ అనుకున్నారు, డాలీకి హెయిర్ స్పా అనుకున్నారు, అదేమేమో ఇప్పుడు ఫైనలీ లూలు మాల్కి వెళ్తాము. బై ద వే నిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసినాం అనమాట. నైట్ అక్కడే పడుకున్నాము, అందరం మంచిగా టైం స్పెండ్ చేసినాము. యాక్చువల్లీ గేమ్స్ ఆడదాం అనుకున్నాం, కానీ దర్శన్కి గేమ్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అది ఏం చేయాలో ఏమో, మాకైతే బోర్ కొడుతుంది ఊరికే ఉండాలంటే. జెంగా, మొనోపోలి అట్లాంటివి ఏమన్నా ఆడితే ఫ్యామిలీతో ఎంత బాగుంటుంది చెప్పండి మీరైనా కామెంట్ సెక్షన్లో. కొంచెం మాతో ఫన్నీ టైం కూడా స్పెండ్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు లూలుకి వెళ్తున్నాము. చూద్దాం సంక్రాంతికి దర్శన్కి ఏమన్నా ఒక షర్ట్ అట్లా తీసుకోవాలేమో. మెయిన్ రీజన్ వెళ్తా ఉండేది ఎందుకు తెలుసా, హనుమాన్ మూవీకి బుక్ చేసుకున్నాము ఈవినింగ్ 6:30కి. మాకు టికెట్స్ ఒరైన్ మాల్లో దొరికాయి. సో ఇక్కడంతా చూసామన్నమాట. ఇక్కడ టికెట్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే మూవీ రేపు అనుకుంటా రిలీజ్, కానీ ఈరోజు 6:30 నుండి కొంచెం షో రిలీజ్ చేసినట్టున్నారు నా గెస్ కరెక్ట్ అయితే. నేను కూడా యూట్యూబ్లో చూసే బుక్ చేసుకున్నాను. ఈరోజు దానికి వెళ్తున్నాము, రేపు గుంటూరు కారంకి వెళ్తున్నాము. సో అది ప్యాక్డ్ స్కెడ్యూలే ఉందన్నమాట. అసలు వీళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకున్నారో, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో హెయిర్ స్పాక్ నాకు అర్థం కావడం లేదు. ఏమనంటే నా మీదే చెప్తున్నారు, లేదు ఇందాక నీకు ఇంట్లో బోర్ కొడుతుంది అన్నావు కదా, ఈ రోజు నీకు వర్క్ ఎక్కువ లేదన్నావు కదా, అందుకే మనము నిన్ను తీసుకొని సాక్రిఫైస్ చేస్తానంలే, నిన్ను తీసుకొని బయటకు వెళ్దాం అనుకుంటున్నాము అని బావ మరదలు ఇద్దరు ఏదో బటర్ పూసి కవర్ చేసినట్టు అనిపించింది నాకైతే. వీళ్ళకి ఓపిక లేక వీళ్ళు పోలేదు అంతే. ఓకే గైస్, నౌ లెట్స్ గో. యాక్చువల్గా మూవీ ఉండేది ఒరైన్ మాల్లో, అయితే మేము లూలుకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో లంచ్ అయిన తర్వాత క్రాస్ వర్డ్స్కి వెళ్ళాను నేను, బుక్స్ ఏమైనా ఫ్రిక్షనల్వి మంచి పర్చేస్ చేద్దామని చెప్పేసి. సో ఈ ఇయర్ విజన్ బోర్డ్లో బుక్స్ చదవడం కూడా ఒకటి చిన్న గోల్ లాగా పెట్టుకున్నాను. చూద్దాం ఎంత మాత్రం అచీవ్ అవుతుందని చెప్పేసి. లాస్ట్లో విజన్ బోర్డ్ కూడా చూపించాను. సో మాల్కి వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువ బ్లాగ్ చేయలేదన్నమాట. లాస్ట్లో మినీ హాల్ లాగా పెడతా చూడండి, ఈరోజు ఏం తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి ఎవరికైనా యూజ్ అవుతుంది. చాలా ఎక్కువ కొనలేదు. అండ్ కిచెన్ ఆర్గనైజింగ్ దగ్గర నేను చెప్పాలనుకున్నది, వాయిస్ ఓవర్ నాకు స్కోప్ రాంది ఏంటంటే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ అనమాట. సో కొంతమందికి అలవాటు ఉండొచ్చు, కొంతమందికి అలవాటు ఉండకపోవచ్చు. బట్ ఇద్దరు వర్క్ చేస్తే వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది అండ్ వర్క్ షేర్ చేసుకోవడంలో రాంగే లేదనమాట. అండ్ ఆ విషయంలో అయితే దర్శన్ రియలీ హెల్ప్స్ మీ ఎ లాట్. అండ్ అమ్మాయిలు చేసే పని, అబ్బాయిలు చేసే పని అని సపరేట్గా ఏం ఉండదు. సో డెఫినెట్లీ ఎవరి పని వారు చేసుకోవాల్సిందే. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక వర్క్ షేర్ చేసుకోవాల్సిందే. అండ్ ఇప్పుడున్న వర్క్ ప్రెషర్లో
ఇద్దరు ఒక చెయ్యి వేస్తే తప్ప కాదనమాట. సో కొంతమంది ఇంకా థింకింగ్లోనే ఉంటే జస్ట్ బెటర్ చేంజ్ అవ్వడం. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు చేంజ్ అయ్యారు, బట్ సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ హెల్ప్ చేయడంలో తప్పేం లేదు. ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే వర్క్ తొందరగా అయిపోతుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మేమైతే 1.5 hours చేయాల్సిన పని నాకు దర్శన్ హెల్ప్ చేయడం వల్ల జస్ట్ 45 minutesలోనే కంప్లీట్ అయిపోయింది. యా, కమింగ్ బ్యాక్ విత్ ద వ్లాగ్. ఇక్కడ 2 books అయితే పర్చేస్ చేశాను. అవి ఎలా ఉంటాయో నేనైతే యూట్యూబ్లో చూసాను అనమాట. సో దాంట్లో ఫ్రిక్షనల్ బుక్స్లో టాప్ 2 ఏవో ఉన్నాయి. సో అది తీసుకున్నాను నేను. ఈజీ రీడా అని అడిగాను నేను. సో ఈజీ రీడ్ అయితే బెటర్, నాకు పెద్దగా అలవాటు లేదు కదా, సో స్లోగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఫేమస్ బుక్స్ చాలా ఉన్నాయి, బట్ అవి కొంచెం హార్డ్ రీడ్ ఉన్నాయన్నమాట. నాకు బోర్ కొట్టి నిద్ర వచ్చే బుక్స్ ఫస్ట్లోనే అట్లాంటివి తీసుకున్నాను అనుకోండి, గివప్ చేసేస్తాను. సో దర్శన్ ఈ రూబిక్స్ క్యూబ్ ఏదో కావాలన్నాడు, కానీ మొత్తానికి అదేదో లూజ్ ఉంది అని తీసుకోలేదు, పైగా చిన్నగా ఉంది అన్నాడు. గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాము. టైము 10:40 అయింది కరెక్ట్ నైట్. హనుమాన్ మూవీ బాగుందండి, చూడొచ్చు ఖచ్చితంగా. సో కొన్ని లిటిల్ షాపింగ్, త్వరగా హాల్ ఇచ్చేస్తాను. విజన్ బోర్డ్లో బుక్స్ చదువుదామని చెప్పేసి ఒక మంచి విజన్ బోర్డే పెట్టుకున్నాను, ఒక మంచి హ్యాబిట్. సో 2 మంచి ఫ్రిక్షనల్ బుక్స్ తీసుకున్నాను. బై ద వే ఈ ప్లానర్ ఎక్కడ నుండి చాలా మంది అడిగినారు నన్ను. ఈ ఇయర్కి ఇదే నా ప్లానర్ 2024 విజన్ బోర్డ్ అంతా ఆల్రెడీ మంచిగా ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. లుక్ దిస్. దీంట్లో ఉండేటివి ఆల్మోస్ట్ అన్ని చేద్దామని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. అండ్ ఇంకొకటి, ఇది టు డూ లిస్ట్. ప్రతిసారి పేపర్స్ చింపడం ఎందుకు అని చెప్పేసి ఈసారి టు డూ లిస్ట్ ఇట్లా పెట్టుకున్నాను అనమాట. బుక్లోనే ఉంటుంది, అట్లనే ఉండిపోతుంది అని చెప్పేసి. ఇంకొకటి మా ఫైనాన్షియల్ బడ్జెటింగ్ది, ఇంకా ఒక్క పేపర్ కూడా వాడలేదు దీంట్లో. సో అంత బడ్జెటింగ్ చేసుకుంటే బాగానే ఉండేది. ఇవి నేను తీసుకున్న బుక్స్. చూద్దాం, ఈజీ రీడ్ అడిగాను అనమాట. అండ్ యూట్యూబ్లో వెతికింటే ఇవి బెస్ట్ అని చెప్పినారు. అండ్ ఇంకొకటి పర్లేదు, ఇది నాది రేర్ బ్యూటీది ఒకటి హైలైటర్ తీసుకున్నాను అనమాట. ఓ మై గాడ్, ఇండియాలో రేర్ బ్యూటీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ నిజంగా. ఈ హైలైటర్ 3200 కదా, 3200 పడిందండి ఇది. చూద్దాం, బాగానే ఉంటుందని అనుకుంటున్నా. బాగాలేకపోతే చాలా రిగ్రెట్ అవుతాను నేను. డాలీ క్యూట్ది ఒకటి కొనింది. అండ్ ఒక బాటిల్, మేడం గారు ఈ బాటిల్ కొన్నారండి, ఓకేనా. అండ్ ఈ రింగు జూలీకి ఒకటి, డాలీకి ఒకటి తీసుకున్నారు. నీది? అండ్ దర్శన్ నువ్వేం తీసుకున్నావు? నేనైతే తీసుకున్నా ఇది పోర్టబుల్, ఇదేమంటారు, పవర్ బ్యాంక్ తీసుకున్నాము. దర్శన్ తోటే కాదులేండి, నాది కూడా ఇది. సో బాగుంది, పోర్టబుల్గా. వైర్లెస్ అయినా పెట్టుకోవచ్చు, ఫోన్ ఇట్లా స్టిక్ చేసేయచ్చు, లేదంటే వైర్తో అయినా పెట్టుకోవచ్చు. ఏమన్నారు, వైర్తో పెడితే 20 watts వస్తుంది. ఓకే, నార్మల్ అట్లే అతికిస్తే 15. బాగుంది. నేను ఇందాక థియేటర్లో పెట్టుకున్నా డైరెక్ట్గా, పర్లేదు. మరి అంత ఫాస్ట్గా ఎక్కకపోయినా బాగానే ఎక్కింది. వైర్తో అయితే ఇంకా ఫాస్ట్గా ఎక్కుతుంది. అండ్ మినీసోలో అన్ని ఎసెన్షియల్స్ తీసుకున్నాను అండి. కాటన్ ప్యాడ్స్ కొన్ని తీసుకున్నాను. అండ్ ఇది షవర్ క్యాప్, జుట్టు ఎక్కువ తడిచిపోకుండా షవర్ క్యాప్ ఒక మంచిది తీసుకున్నా. అది ఎట్లుంటుందో తెలియదు, తీసుకున్నా. ఇది డాలీ స్కూల్లో రాసుకోవడానికి టు డూ లిస్ట్ బుక్లెట్ ఒకటి తీసుకుంది. అండ్ నేనే అలవాటు చేసుకోమన్నా, మంచి హ్యాబిటే కదా అని. నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నా. అమ్మాయిలకి ఎన్ని క్లిప్పులు ఉన్నా తక్కువే కాబట్టి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఒక శానిటైజర్. ఇంకా అంతే కదా. దర్శన్ వండి ఎల్పివి తీసుకున్నాడు కొన్ని. షర్ట్ చాలా చాలా బాగుంది దర్శన్కి అయితే. ఈ షర్ట్ సూపర్గా అనిపిస్తుంది. నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు ఈరోజు. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, వేసుకుంటే చాలా బాగుంది చూడ్డానికంటే. నాదే సెలెక్షన్. ఫెస్టివల్ రోజుకి, సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాం కదా, ఎప్పుడైనా జూయిదే సెలెక్షన్స్ ఉంటాయి. కొన్ని చాలా తక్కువ, 10లో ఒకటి కూడా ఉండవు దర్శన్వి. అంతే గైస్. సో దట్స్ ఫర్ ద మినీ హాల్ వ్లాగ్ అంతా.
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బిఫోర్ లివింగ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. విజన్ బోర్డ్లో వన్ ఆఫ్ ద మేజర్ ఏంటంటే మనది 700K అవ్వాలి ఇయర్లో అని చెప్పేసి హోప్ఫుల్లీ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఉంది చూడండి, ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసేది ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ. జర్నలింగ్ ఒకటి అలవాటు చేసుకోవాలని చెప్పేసి, రీడింగ్ ఉంది, ఇవన్నీ చేస్తానని అనుకుంటున్నాను. ఆల్ పాజిటివ్ వైబ్రేషన్స్. విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. Stay positive, stay healthy, and be kind to everyone. Bye.